కి ప్రమాణం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఎంత నమ్మకమైన వ్యక్తి. ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉంటే చాలా చక్కగా అబ్రహాముకు చాలా విధేయుడుగా ఆయన చేస్తున్న ప్రతి పనిలో కూడా నమ్మకంగా మరి యొక్క ఎలియాజరు కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయనలో 7 మంచి లక్షణాలు ఉన్నాయట. మొదటిగా ఏమి అక్కడ ప్రమాణం చేస్తున్నాడంటే అబ్రహాముకి నేను ఇగో నీ దేవుని ఎదుట నేను ప్రమాణం చేస్తున్నాను, ఎందుకంటే మంచి కుమార్తెను నేను తీసుకుని వస్తాను. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఇలాంటి వారిని మనము ఈ రోజుల్లో చూడటం చాలా తక్కువ. ఎందుకంటే అంత నమ్మకముగా ఉన్నందుకే ఎలియాజర్ని అంటే దేవుడు ఆశీర్వదించాడంటే ఈయన్ని కూడా. ఈరోజు చూడండి అదే ఆదికాండంలో 24వ అధ్యాయంలో 24లో 9వ వచనాన్ని కూడా మీరు చదివితే అక్కడ ఏమున్నదంటే సంగతి విషయమై ప్రమాణము చేసెను. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తమ యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని పోయెను. అతడు లేచి హరాయిము లోనున్న నా హోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళ్లకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లా నేను నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యములు త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చెత్తగించుము. నేను ఈ నీళ్లు ఓట యొద్ద నిలుచుచున్నాను. చాలండి. హల్లెలూయా. అక్కడ రెండోది మనం చూస్తుంటే మొదట ఏం చేస్తున్నాడు? అబ్రహాం కొరకు ప్రమాణం చేస్తున్నాడు. హల్లెలూయా. రెండోదంటే ఆయన ఏం చేస్తున్నాడంటే పని నిమిత్తం ఆయన ప్రయాణమై వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడటండి. హల్లెలూయా. ఏమనంటే నా యజమానుడు మరి తండ్రి అతన్ని ఏం చేయనువు ఆయన అప్పగించిన పనిని నేను నమ్మకంగా చెయ్యాలని ఆ యొక్క అబ్రహాము పని కొరకట ఆయన మొరపెడుతూ ఉన్నాడంటండి. హల్లెలూయా. ఆయన సొంత పని కొరకు కాదు, ఎవరి కొరకు? అబ్రహాము ఒక కుమారుడి కొరకు, ఆ యొక్క ఇస్సాకు భార్య కొరకు. మరి నిజంగా అబ్రహాము తలంచిన దేవుడి కార్యాన్ని సఫలము చేయాలనంట ఆయన వైపు చూస్తూ మొరపెడుతున్నాడట. హల్లెలూయా. ఎంత మంచి మనసు చూడండి. ఈరోజు నిజంగా తన దాసుని యొద్ద ఒక దాసుడిగా పని చేస్తున్న వ్యక్తి తన యజమానుడి యొక్క బాగును, తన యజమానుడి యొక్క సంతోషాన్ని కోరుకుని అక్కడ అతను ప్రార్థిస్తూ ఉన్నాడట. హల్లెలూయా. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశాడండి? అక్కడ నీళ్లు చెదుకోవడానికి అక్కడ రెప్పక వచ్చినప్పుడు ఆ చిన్నదాన్ని చూచాడట. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఎలియాజరు మంచి మనసుతో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎవరు ఆలకించారు అంటే దేవుడు ఆలకించి అతనికి సమాధానాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా. ఆ చిన్నది వచ్చిన తర్వాత అడుగుతా ఉన్నాడట ఏమనంటే ఈ ఒంటిలన్నిటికి కూడా నీళ్లు పెట్టమ్మా అని అడిగినప్పుడు ఆ రెప్పకంట ఆ లోతైన బావిలోంచంట అనేక నీళ్లు చేది ఏం చేసిందండి? ఆ ఒంటెలు దాహము తీర్చిందంట. హల్లెలూయా. ఎన్ని ఒంటెలు తీసుకెళ్ళాడండి? దగ్గర 10 ఒంటెల దగ్గర తీసుకెళ్ళాడు. హల్లెలూయా. 10 మామూలుగా తాగితే అనుకున్నారా? చాలా ఒక్కొక్క ఒంటి చాలా నీళ్లు తాగుతుంది. కానీ అంత ప్రయాసపడి ఆమె ఏం చేసిందంటే అక్కడ ఒంట్లన్నిటికీ కూడా దాహం తీర్చింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా ఎలియాజరు చెప్పిన పనిని ఆమె ఇప్పుడు ఏం చేసింది? ఆలకించింది. ఈరోజు నిజమే దేవుడు అట మనకి నేర్పిస్తుంది ఏంటంటే విధేయత. హల్లెలూయా. మన విధేయత నేర్చుకోవాలి. వారు చెప్తే నేను చేయడం ఏంటి, వారు చెప్తే నేనెందుకు ఆలకించాలని ఇక్కడ ఎలియాజరు అనుకోలేదు. కానీ తన దాసుని నిమిత్తం ఏం చేశాడంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికట ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చాడట. హల్లెలూయా. చూడండి అదే ఆదికాండం 24 మీరు ఇంకా కింద వచ్చినాలు మీరు చదివితే అక్కడ చూడండి అదే చదవండి 12 నుంచి. నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్లు ఓటేసి నిలుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేసినట్టు వచ్చిచున్నారు. కాబట్టి నేను తాగునట్లు దయచేసి నీ కడవను పంచుమని నేను చెప్పగా నువ్వు తాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదని ఏ చిన్నది చెప్పును ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదైన ఇంద్రుడు కనుక ఉండును గాక. అందువల్ల
అనుగ్రహం చూపించమని తెలుసుకుందిరా నేను. చాలండి. హల్లెలూయా. మూడోదిగా అక్కడ ఏం చేస్తున్నాడండి ఎలియాజరు? ప్రార్థన చేస్తూ తన యొక్క మరి నిజంగా ప్రార్థనకి దేవుడు ఏం చేశాడు? జవాబిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము కూడా ప్రార్థన ఎవరి కోసం చేసినా కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు 50,000 ప్రార్థనలు ఆయన నెరవేర్చబడ్డాయట. హల్లెలూయా. ఏంటి కారణం అంటే ప్రతి సమస్యకి కూడా అతను ఎలాగంటే దేవుని సముఖంలో ప్రార్థన చేసేవాడట. ప్రభువా నాకు ఈ సహాయము కావాలి. మరి 10,000 మంది అనాథ పిల్లలను పోషించగలిగాడంటే, ఏదైనా దేవుడు ఆహారం లేకపోతే మోకరించేవాడట. మరి ప్రతిదీ కూడా మోకాళ్ళ ప్రార్థన ద్వారానంట అనేక కార్యాలు ఆయన పొందుకోగలిగాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రార్థన అందుకే అంటూ ఉన్నారు. ఈరోజు అంటే మొట్టమొదటిగా మన జీవితాల్లో ఉండవలసింది ఏంటి అంటే ప్రార్థన చాలా బలమైందండి. హల్లెలూయా. మన చుట్టూ ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా ప్రార్థన అనేది ఎవరు కూడా మానేయకూడదు. ఎందుకంటే ప్రార్థన ద్వారా మనం ఎదుర్కోవాలి. దేవుడు ఆయన కొన్నిసార్లు నిన్ను పరీక్షిస్తాడు. వెంటనే జరగకపోవచ్చు, కానీ జరిగేంత వరకు కూడా నువ్వు విశ్వాసంతోనంట మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. హల్లెలూయా. ఆ కార్యము దేవుడిని పరీక్షిస్తాడు. ఎందుకంటే మొదట ఆయన సన్నిధిలో నువ్వు ఏ రీతిగా ఉన్నావు, కార్యాలు దేవుడు చేస్తే వెంటనే ఆశీర్వాదాల్లోనికి మనం వెళ్ళిపోతే దాని విలువ తెలియదండి. అది నువ్వు కష్టపడి దేవుని సన్నిధిలో అనుభవించి నీ శ్రమల ద్వారా దాన్ని ఎదుర్కొన్నప్పుడు, ఇంకా పెద్ద శ్రమ నీ జీవితంలో ఎదుర్కొన్నప్పుడు అప్పుడు నువ్వేమవ్వంటే పడిపోవు. ఎలాగంటే నా దేవుడు మొన్నే ఆ సమస్య నుంచి నన్ను విడిపించాడు కదా, ఈ పెద్ద సమస్య అయినా సరే నా దేవుడు విడిపించగలడనే విశ్వాసము నీలో బలపరచబడుతుంది. హల్లెలూయా. అందుకేనంటే ఈరోజు మనకి శోధనలు వచ్చినప్పుడంటే మనం ఏమైపోకూడదండి, భయపడకూడదు, దిగులు చెందకూడదు. ఎందుకంటే దేవుడు నీ పట్ల ఏదో మేలు గొప్ప అద్భుతం ఆయన దాచి ఉంచాడు. హల్లెలూయా. నిన్ను పరీక్షించడానికి ఆయన దాచి ఉంచిన ఆ మేలులో నువ్వు అనుభవించాలి, ఆ ఆశీర్వాదం పొందుకోవాలి అంటే ఆ శ్రమను నువ్వు తట్టుకునంట. రెండోది ప్రార్థన, మరి వాక్యంలో కూడా మనం నిలబడి ఉండాలంటే. హల్లెలూయా. రెండోది ఏముండాలి అంటే వాక్యము. మూడోదంట మనలో ఓపికతో ఎదురు చూడాలంట ఆయన కార్యము కొరకు. హల్లెలూయా. ఏ కార్యమండి? దేవుడిచ్చే ఆ కార్యము కొరకట ఆయన సన్నిధిలో కనిపెట్టేవారుగా ఉండాలంటే. ఈ మూడు విషయాలు మనలో ఉంటే మనం ఆత్మీయంగా పడిపోమండి. హల్లెలూయా. మనం ఎన్ని శోధనలు మనల్ని వెంటాడినప్పటికీ కూడా మనము పడిపోము. ఇక్కడ ఎలియాజరు కూడా ఎలా ప్రార్థిస్తున్నాడంటే తన దాసుని కొరకు, అబ్రహాము కొరకు, తన యజమానుడైన అబ్రహాము కొరకు ఈ దాసుడైన ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడు. చక్కగా ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ యొక్క మరి రిబకాని అక్కడ సిద్ధపరిచి ఆమెకు ఆ ఒంటిలన్నిటికి కూడా ఏం తీర్చిందంటే, ఇంకా మీరు ఆ 24:11 మీరు చూస్తే ఆ ఒంట్లన్నీ కూడా మోకరించే అంటండి. మీరు చదవండి. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేతుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయట నున్న నీళ్ళ బావి యొద్ద తమ ఒంటెలను మోకరింప చేసి ఎట్లా నేను నా యజమానుడగా అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యములు త్వరలో సఫలం చేసి నా యజమానుడగా అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగినట్లు నీవు దయచేసి నీ కడవను మంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నియమించినదై ఉండును గాక. చాలండి. హల్లెలూయా. అక్కడ ఏమవుతుందంటే ఆ ఒంటెలన్నీ కూడా చక్కగా మోకరించబడ్డాయట, నీళ్లు దాహము తీర్చబడ్డాయట. ఎందుకంటే ఈరోజు నిజమే అతన్ని చేసిన ప్రార్థన ఈరోజు ప్రతిఫలాన్ని ఆయన చూడగలిగాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా మన హృదయాల్లో అనేకమైన సమస్యలు పెట్టుకుంటాం. కొన్ని సమస్యలు అయ్యే తీరిపోతేలే పర్లేదు అనుకుంటాం,
కానీ మనం ప్రార్థించాలి ఆ సమస్యల కొరకు. హల్లెలూయా. దేవుడు ఎలియాజరు ప్రార్థన ఆలకించి ఏం చేశాడండి, ఒంటెల్ని కూడా అంటే అక్కడ మోకరింప చేశాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే ఎంత గొప్ప ధన్యత చూడండి. అక్కడ నిజంగా దేవుడు ఎంత గొప్పగా తన ప్రార్థన ఆలకించాడు అంటే వెంటనే సమాధానాన్ని ఇవ్వడానికి అక్కడ ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా ఒక పని నిమిత్తం అతను తీసుకున్న ఆ యొక్క ప్రార్థన పూర్వకంగా అతను ప్రారంభించాడండి. హల్లెలూయా. మనము కూడా ఏ పని చేసినప్పటికీ కూడా ఎలా ప్రారంభించాలి, ప్రార్థనా పూర్వకంగా ప్రార్థించాలి. ఇది నా పని, నా ఇష్టానుసారంగా చేస్తాం కాదు, అది దేవుని చిత్తంలో. అక్కడ వెళ్తూ కూడా ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాం దగ్గర. ఏమనంటే ఈ పని అవ్వాలని తన దేవుని ఎదుట ఏం చేస్తా ఉన్నాడంటే ప్రార్థించినప్పుడు ఆ కార్యము నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే మన జీవితాల్లో కూడా ఏదైనా ఒకవేళ ఆగిపోవచ్చు. నువ్వేది తలంచినా ఒక్కొక్కసారి అవ్వట్లేదని మనం విసిగిపోతూ ఉంటాం. కానీ దేవుని ఉద్దేశము నిన్ను ఇంకా ఉన్నతంగా హెచ్చించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడేమో. హల్లెలూయా. దేవుని ప్రణాళిక నీ పట్ల ఇంకా ఘనముగా ఆయన నిలవబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడేమో. ఈరోజు నిజంగా అట్టి స్థితిలో మనం ఉండాలి. ఎందుకంటే ఈరోజు నిరాశ అనేది నీ జీవితంలో ఎన్నడూ కూడా నువ్వు రానివ్వకుండా దేవుని కంటే ఇష్టకరంగా నువ్వు ఉండినట్లయితే దేవుడు నీ పక్షంగా ఆయన ఏదైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన కోరిన కోరికని దేవుడు ఏం చేశాడు, నెరవేర్చాడు. చూడండి, అదే ఆదికాండము 24:15 మీరు చదివితే చాలింపక ముందే అబ్రహాం సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతీయేలునకు పుట్టిన రెబ్కా కడమ భుజము మీద పెట్టుకుని వచ్చెను. ఆ చెక్కది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమె కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకుని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను. అప్పుడు ఆమె, అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకుని అతనికి దాహం ఇచ్చెను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత, నీ ఒంటెలను త్రాగమట్టుకు వాటిని నీళ్లు చేదిపోయినని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేతులకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసి. హల్లెలూయా. చూడండి, అతనికి దాహము తీర్చడానికే కాదు, తన ఒంటెలన్నిటిలో కూడా ఏం చేసింది, దాహము తీర్చింది. హల్లెలూయా. ఈరోజు ఎంత మంచి మనసు ఆమె కూడా కలిగి ఉన్నదో. దేవుడి ఉద్దేశం నిజంగా దేవుడి మీద అనుకున్న వారికి దేవుడు ఎటువంటి వ్యక్తి కావాలో దేవుడు ఏర్పాటు చేశాడండి. హల్లెలూయా. ఈ రెబెకా కూడా చాలా శ్రేష్టమైన పరిశుద్ధమైన జీవితము కలిగిన ఆమెగా మరి బైబిల్లో చదివిస్తున్న ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఈమెను కూడా మరి దేవుడు ఒక ప్రత్యేకము ఈమెను కొరకు కూడా దేవుడు రాయించాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు నిజంగా దేవుడు ఇంత మంచి వ్యక్తుల్ని వారి పేర్లు వారి జీవితాలని రాయడానికి కారణం ఏంటంటే వారు నడిచిన నడక. హల్లెలూయా. వారు ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి దేవుడు ఏం చేశాడు, వారిని ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఈ యొక్క రెబెకానంట ఎలా ఉంచాడు అంటే ఇస్సాకుకు భార్యగా ఉంచాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎవరిని సిద్ధపరచాలో దేవుడికి తెలుసు. మంచి ఇస్సాకు మరి తండ్రికి లోబడిన కుమారుడు. నిజంగా తండ్రి ఏది చెప్తే అది చేసే వ్యక్తి ఇస్సాకు. హల్లెలూయా. అటువంటి కుమారుడి కంట ఈమె భార్యగా వెళ్ళిందండి. దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుని వర్తమానం చదివిస్తుంది. మన విధేయత చూపించడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు మన జీవితాల్లోనంట పొందుకుంటామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే 24:33 కూడా మీరు చదివినట్లయితే చూడండి, అక్కడ కూడా అతడు భోజనం పెట్టించను గాని వచ్చిన పని చెప్పక భోజనం చేయనగా లాభాన్ని చెప్పుమనెను. అంతలా నేను అబ్రహాము దాసులను యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాను గనుక అతడు గొప్పవాడాయనని అతనికి గొర్రెలను గొర్రెలను వెండి బంగారములను దాసీలను జలములను ఒంటెలను గాడిదలను దయచేసాను. నా యజమానుని భార్య అయిన సారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కన్నెను. నా యజమానుడు తను కలిగిన యావత్తు అతనికి ఇచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించున్నానో ఆ కనానీయుల పిల్లతో
ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవచ్చు. అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్దకు వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయటకు ఒక పిల్లను తీసుకుని రావాలని నా చేత ప్రమాణం చేయించాను. అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాలేదేమో అని చెప్పినందుకు అతడు ఎవరి సన్నిధిలో నేను జీవించుతున్నాను ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి ఈ ప్రయాణం సఫలం చేయను కనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. హల్లెలూయా. చూడండి, అక్కడ వర్తమానము చెప్పండి కూడా నండి అక్కడ భోజనము చేయను అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆ పని అవ్వేంత వరకు కూడా ఆయన ఎవరి మీద అనుకున్నారండి? దేవుడి మీద అనుకున్నాడండి. హల్లెలూయా. ఆ యొక్క ఇంటికి చెప్తా ఉన్నాడు, ఇగో నేను భోజనం చేయను, నేను వచ్చిన పని ఏంటో నేను చెప్పిన తర్వాతే నేను భోజనం చేస్తానని తను వచ్చిన పని అబ్రహాం ఎంత గొప్పగా ఆశీర్వదించాడు దేవుడు. అది వివరించండి అతనికి చెప్పినప్పుడు. మరి రెబెకాని ఎవరైనా ఇస్తారండి? ఒక అమ్మాయి ఒక అతనితో పంపించడానికి ఇష్టపడరు, కానీ రెబెకాని అంటే అక్కడ పంపించారంట అతనితో. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఏంటి ఇంత గొప్ప కార్యం అంటే ఎవరితో? దేవుడు అతనికి తోడై ఉన్నాడండి. హల్లెలూయా. ఆ కార్యము సఫలపరచబడాలి అంటే దేవుడు సన్నిధి అతనితో ఉన్నది. హల్లెలూయా. ఈరోజు రెబెకా ఆ యొక్క తండ్రి వారందరూ వారి కుటుంబకులు ఒక వ్యక్తి వెళ్ళి అడిగితే ఇచ్చేసే అంత కాదు, కానీ వారు హృదయాలు కూడా మార్చి దేవుడు ఏం చేశాడంటే రెబెకాను పంపించాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు ఎలాగ వర్ధిల్ల చేశాడు, అబ్రహామును ఎంత గొప్పగా హెచ్చించాడో అక్కడ ఎలియాజరు దేవుని కొరకు అక్కడ చెప్తా ఉన్నాడు, దేవుని మహిమపరుస్తా ఉన్నాడండి. హల్లెలూయా. ఈ రోజు నిజంగా దేవుడు మన పట్ల చేసిన కార్యములు కూడా మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. ఇతరులు కానీ మనం మహింపరచాలి దేవుని కొరకు. ఈరోజు ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా అతడు ఎలాగంటే దేవుడు చేసిన మేలున్న వారికి అక్కడ బోధిస్తూ ఉన్నాడు. తన కుమార్తెను అడిగినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడండి? పంపించాడు. చివరిగా మాట చదువుకుందాం. 24:58 వచనంలో మీరు చదివితే అక్కడ కూడా చూడండి. ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమె అడిగినప్పుడు వెళ్ళదనను. కాబట్టి వారు తన సహోదరి అయిన రెబెకాను ఆమె దాటిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రెబెకాతో, మా సహోదరి నీవు వేల వేలకు తల్లి భక్తులు కాక మీ సంతతి వారు తమ పగవారిని గవిని స్వాధీనపరుచుకుందరు గాక అని ఆమెను దీవింపగా. హల్లెలూయా. చూడండి, రెబెకాని కూడా అక్కడ ఏం చేస్తా ఉన్నాడు? మరి నిజంగా ఆశీర్వదిస్తూ. హల్లెలూయా. ఈరోజు నిజంగా అంత గొప్ప తల్లిగా ఆమె మార్చబడింది. ఏంటి అంటే మరి దేవుని యొక్క మాటకు ఆమె కూడా విలువ ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే మన జీవితాల్లో కూడా మనము కూడా దేవుని సన్నిధిలో ఆయన వాక్యానికి మనం లోబడి ఆయన సన్నిధిలో మనము కూడా విధేయత చూపించడం వల్ల ఏమి పొందుకుంటామంటే ఆశీర్వాదం పొందుకుంటాం. హల్లెలూయా. అబ్రహాముకి వాగ్దానం చేశాడు, ఇగో నేను తీసుకొస్తాను, వెళ్తాను, ఇగో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నమ్మి వెళ్ళినప్పుడు ప్రతిదీ కూడా ప్రార్థన పూర్వకంగా అతను ఎలియాజరు మొరపెట్టినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించి వెళ్ళిన ప్రతి పనిలో కూడా అతనికి విజయాన్ని దయచేశాడండి. హల్లెలూయా. ఆయన వెళ్ళిన ప్రతి పనిలో కూడా అతను అనుకున్నట్లుగా దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. హల్లెలూయా. ఈరోజు ఎంత గొప్ప దీవెనకరంగా అతను జీవితాన్ని మార్చబడిందో మనం చూస్తున్నాం. ప్రతిదీ కూడా దేవుని మీద తగ్గించుతూ తాను తగ్గించుకుని దేవునికి అక్కడ ఎక్కువగా ఇచ్చి దేవుని మహిమపరిచాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా అనేకులు ఎదుట మనం హెచ్చించబడ్డం కాదు, ఎవరిని హెచ్చించాలండి? దేవుని హెచ్చించాలి. ఒక మంచి లక్షణాలు ఎన్ని ఈ వ్యక్తిలో మనం చూస్తున్నామో చూడండి. తన మనసులో అనుకున్న రెబెకా వచ్చి నాకు దాహం తీర్చి అన్నిటికి కూడా మరి దాహం తీర్చా ఆమె నా యజమానుడికి ఆ కుమారునికి భార్య అనుకున్నాడు. తన మనసులో అనుకున్నది దేవుడు ఏం చేశాడండి? తన మనసులో అనుకున్నది నెరవేర్చాడు. హల్లెలూయా. ఈరోజు మన మనసుల్లో కూడా చాలా ఉంటాయి, పైకి ఎవరికి మనం చెప్పలేం,
కానీ దేవుడు అది కూడా నీ పక్షంగా నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. నీ హృదయ వాంఛని కూడా దేవుడంట నెరవేరుస్తా ఉన్నాడట. నీ హృదయంలో ఏమున్నదో దేవునికి తెలుసు. హల్లెలూయా. ఎలియాజరు జీవితంలో మరి ఎన్నో విషయాలు దేవుని ఎదుట తన ప్రార్థించినప్పుడు ప్రతిదీ కూడా జయము పొందాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా ఈరోజు దేవుని సన్నిధికి వస్తూ వెళ్ళిపోవడం కాదు, కానీ మన యొక్క ప్రతిదీ కూడా ప్రార్థనా పూర్వకంగా దేవుని మనం అడిగినట్లయితే ఆయన తప్పక కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఎలియాజరు జీవితంలో ఎన్నో మేలులు ఆయన చూచాడు. ఈరోజు మన జీవితంలో కూడా మన కుటుంబాల్లో పరిస్థితులు మారట్లేదు, ఇలాగే ఉండిపోతున్నాయి. నేను అందరిలాగా నేను వెళ్ళట్లేదు ముందులకు అనుకుంటాం, కానీ దేవుని ఉద్దేశం నీ పట్ల ఒకలాగా ఉంది. హల్లెలూయా. ఆయన చిత్తం ఒకలాగా ఉంది. ఆయన నిన్ను ప్రత్యేకంగా నిన్ను చూస్తూ ఉన్నాడు. నిన్ను గణపరచడానికి ఆయన ఒక సమయం ఎంచుకుని ఉన్నాడు. మన సమయాన్ని అడుగుతూ ఉంటామండి, ప్రభు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నాకు ఇంకా కార్యం ఇంకా జరగట్లేదు. మరి అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి వాగ్దానం నెరవేర్చడానికి? ఎదురు చూచాడు ఆయన. హల్లెలూయా. కానీ వాగ్దానం చేసిన వాడంట నమ్మదగిన దేవుడు. ఈరోజు మాట ఇచ్చిన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక ఈరోజు నీ జీవితంలో కూడా ఎలాంటి సమస్యల్లోనూ ఉన్నప్పటికీ దేవుడు ఒకటే చెప్తున్నాడు. ఎలియాజరు ప్రార్థించిన దేవుడు ప్రతి సమస్య నుంచి కూడా విడిపించి ఆయన పక్షంగా ఆయన ఉండి కార్యం చేశాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం లేట్ అవుతుంది ప్రభా పలానా సమయానికి నాకు చేసే అంటాం. ఆ సమయానికి జరగకపోతే మనం నిరాశపడతాం. అది కాదు, ప్రభా ఇగో నువ్వు ఎప్పుడు నా పట్ల నువ్వు కార్యం చేయాలని ఆయన సన్నిధులు ఎదురు చూడు. ఖచ్చితంగా ఆయన సమయానికి ఖచ్చితంగా అది ఆయన నెరవేరుస్తాడు. కనుక ఈరోజు ఎలియాజరు తన యజమానుడికి ఇచ్చిన మాటను ఏం చేశాడండి? ఎంతో నమ్మకంగా పనిని పూర్తి చేశాడు. హల్లెలూయా. మనము కూడా మన దేవుని అయిన తండ్రికి దేవుడు మనకి ఇచ్చిన పనిని మనకిచ్చింది ఏదైతే మనకు అప్పగించాడో ప్రతిదీ కూడా దేవునికి నమ్మకంగా మనము కూడా జీవిస్తే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.